నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ రాజ్. ఈరోజు మన జర్నీ కొంచెం స్పెషల్. పగలు కాదు, రాత్రి టైంలో విలేజ్ ఎక్స్ప్లోరేషన్. వినటానికి వింతగా ఉంది కదా. నిజం చెప్పాలంటే నాకు కొంచెం భయంగా ఉంది, కానీ కంటెంట్ కోసం మన లైఫ్ రిస్క్లో పెట్టేస్తాం కదా. చూడండి గాయస్, రోడ్స్ అన్ని ఆల్మోస్ట్ ఎంటీ. ఇక్కడ లైట్ కూడా ప్రాపర్గా లేదు. నా బైక్ సౌండ్ కూడా హర్రర్ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక సౌండ్ వచ్చింది, అది గోస్టా లేక నా స్టమక్ లో సౌండా? ఎందుకంటే బికాజ్ నేను డిన్నర్ స్కిప్ చేశా. ఇక్కడ విలేజ్ వైపు వేరే లెవెల్గా ఉంటుంది గాయస్. పగలు చాలా పీస్ఫుల్, రాత్రి పీస్ఫుల్ కాదు, పవర్ఫుల్గా భయం వేస్తుంది. అయ్యో, డాగ్స్ గ్యాంగ్ రెడీగా ఉంది. నేను స్లోగా వెళ్ళాలి, లేకపోతే నా బైక్ కన్నా నేను ఫాస్ట్గా పరిగెత్తాల్సి వస్తుందేమో. విలేజ్లో సీసీటీవీ కెమెరాస్ లేవు, కానీ ఆంటీస్ అంకుల్స్ ఐస్ 24/7 మన పైన ఉంటుంది. పగలు వస్తే ఎవర్రా ఈ అబ్బాయి అంటారు, రాత్రి వస్తే ఎందుకు ఈ టైంలో తిరుగుతున్నాడు అంటారు. అందుకే జాగ్రత్తగా ఉన్నాను. గైస్, ఇక్కడ చూడండి, కంప్లీట్ డార్క్. ఫోన్ టార్చ్ ఆఫ్ చేస్తే నేను కూడా కనబడను. ఎప్పుడైనా గోస్ కనిపిస్తే ఫస్ట్ సెల్ఫీ తీసుకుంటా, తర్వాత పారిపోతా. ఇక్కడంతా చీకటిగా ఉంది. ఇక్కడ ఒక్క మనిషి కూడా కనబడతలేరు. కొంచెం లోపల పోయి చూద్దాం రండి. ఒక మనిషి ఉంటే అన్న మనం ఏదో లైక్స్ మాట్లాడదామంటే ఒక మనిషి కూడా కనబడట్లేదు. చుట్టూ అంతా చెట్లే ఉన్నాయి. ఐ డోంట్ నో, ఇట్స్ లైక్ అడవిలాగా ఉంది. మొత్తం కంప్లీట్లీ అడవిలానే ఉంది. ఇక్కడ మన జంతువులు వస్తాయి అని కూడా భయంగా ఉంది. వీ డోంట్ నో లైక్ వాట్ హ్యాపెన్స్. ఇంత చీకటిగా ఉంది. ఇక్కడ ఎంతసేపు ఉండాలి చూస్తాం. మేము ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేసి చూస్తాం. ఎవరైనా మనిషి వచ్చి మాట్లాడి లైక్ అంటే ఈ విలేజ్ పర్సన్ కూడా కనబడట్లేదు మనకి. కానీ ఇక్కడ చాలాసేపు ఉంటే చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. చలో. గ్రామం గురించా? ఈ గ్రామం సర్పంచ్ నక్కిర్తి హేమలతాయలు గణేష్. మంచి విలేజ్, చెడ్డ మంచి అంతా, చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అంతా కలిసి మెలిసి ఉంటాం మంచిగా. ఈ ఊర్లో చాలా ఏంటంటే అంతా కలిసి కట్టుగా పనిచేసే ప్రయత్నం చేస్తాం 90%. ఓకే. మామూలుగా ఏంటంటే ఇక్కడ కళ్ళు గిరాకీ కూడా ఎక్కువనే ఉంటుంది. చాలా మంది హైదరాబాద్ నుంచి రావడం, చెట్టు మీద నుంచి పోయడం, తాగడం, తృప్తి పడడం చాలా మంచిగా ఉంటుంది. ఈ వాతావరణం ఇక్కడ పంటలు ఎక్కువ పండిస్తారు. వరి పంట ఎక్కువ వేస్తారు. కాకపోతే గవర్నమెంట్ ఏంటంటే అందరికి సహకరిస్తలేదు. ఇంకా లైట్లు ఏం పెట్టేయలేట్టు ఇక్కడ లేదు. ఇవి ఊర్లు ఉంటాయి కానీ అంత మంచిగా బాగుంటది అన్న. మా ఊర్లో టెంపుల్ ఉంటది, శివాలయం. ఏం టెంపుల్? శివాలయం. కాశీ విశ్వేశ్వర స్వామి. ఇక్కడ జాతర కూడా అవుతుంది. ఇప్పుడు ఏ టైంలో అవుతుంది? శంకర్ జయంతి టైంలో అవుతుంది. వచ్చే నెల 20 తారీఖు 19 తారీఖు ఉంటుంది. స్టార్ట్ అవుతుంది, 3 రోజులు అవుతుంది. ఊర్లో కూడా క్రికెట్ మ్యాచ్ పెట్టిరు యూత్లంతా. అంటే ఆల్రెడీ అయిపోయినాయి, 4-5 వారాల నుంచి నడుస్తూనే ఉంది. అవి కూడా గిఫ్ట్స్ విలేజ్ లా పెద్ద మనుషులు ఉంటారు కదా, అందరు కలిపి డొనేషన్ చేయడం బాగుంటది అంతా.
అంత ఊర్లోనే మొత్తం ఇక విలేజ్లోనే మొత్తం అందరు కలిసి చేస్తారు, మంచిగా ఉంటది. థ్యాంక్ యూ అన్న. ఓకే. ఇంకేమైనా చెప్పగలుగుతా? ఏముందన్నా ఇక మా వృత్తికి సంబంధించి అయితే మాకు తగిన ఆధారం ఏం కనిపిస్తలేదు, గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేదు ఇంకా. అంటే మాకు ఎక్స్గ్రేషన్ 10 లక్షలు డిమాండ్ చేసినాం మేము, కానీ అది అందరికి ఇంకా రావట్లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్న టైంలో 5 లక్షలే చేసిండు, అదే నడుస్తుంది. అది కూడా అందరికి అందట్లేదు, అందేటట్టు గవర్నమెంట్ సహకరించాలని నా మనవి. గవర్నమెంట్ రీసెట్. చిన్న ఇల్లు, చిన్న లైట్స్, చాలా సింపుల్ లైఫ్ కానీ చాలా పీస్ఫుల్. సిటీలో స్ట్రెస్ ఎక్కువ, విలేజ్లో సైలెన్స్ ఎక్కువ. కానీ ఈ సైలెన్స్ ఇప్పుడు కొంచెం డేంజరస్గా ఫీల్ అవుతుంది రాత్రి. ఓకే గైస్, ఈరోజు మన నైట్ విలేజ్ రైడ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నాం. మీరు ఇలాంటి నైట్ అడ్వెంచర్స్ ఇంకా కావాలి అంటే జరా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరింత క్రేజీ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అప్పటి వరకు స్టే సేఫ్, నైట్లో ఎలా తిరగకండి.